హాయ్ స్వీట్ పీపుల్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నా ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. దిస్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ అబోవ్ 40-45. This is one of the prime time in the life where you need to focus on very important things in life, which most of the ladies I see nowadays are చేయట్లేదు. మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడికైనా వెళ్ళి రీల్స్ చూడండి, ఒక సాంగ్ తీసుకుని 2 minutes దానిపైన డ్యాన్స్ చేయడం, ఇవన్నీ చేసేది ఎవరు? ఎవ్రీబడి అబోవ్ 40-45. మీరు యంగ్స్టర్స్ చేయట్లేదు. ఈవెన్ ఫిలిం స్టార్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు అంటే అసలు ఇలా డ్యాన్సులు చేయరు, వాళ్ళు జస్ట్ వాళ్ళ ఎండోర్స్మెంట్స్ చేసుకుంటున్నారు. యంగ్స్టర్స్ కూడా లిటరలీ ప్రొఫెషనల్ డాన్సర్స్ ఉంటున్నారు వాళ్ళ ఎండోర్స్మెంట్స్కి వాటికి. ఊరికనే ఒక సాంగ్ తీసుకుని దానిపైన రీల్స్ చేసేది ఎవరు? ఐదర్ కపుల్స్ చేస్తున్నారు, యంగ్ కపుల్స్, బట్ ఓన్లీ లేడీస్గా చేసేది ఈ ఏజ్ గ్రూప్ లేడీసే. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ రాంగ్, బట్ దానిపైన ఛానలైజ్ చేయడం కంటే ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గెటింగ్ బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ. మీకు ఒక 45 years ఉన్నాయి అంటే, 40 years ఉన్నాయంటే మీ పేరెంట్స్ ఖచ్చితంగా 65-70 years. వాళ్ళు ఇప్పుడు మనకి ఇంకా చిన్న పిల్లల్లాగా. అండ్ యు నో వాట్, దిస్ ఈస్ ద ఓన్లీ టైమ్ వేర్ దే నీడ్ అస్ మోర్ అండ్ దే విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వీఆర్ విత్ దెమ్. ఎందుకంటే ఇప్పటికి మీ పిల్లలు కూడా 10-12 years వచ్చేసి ఉంటాయి. సో దే ఆర్ ఆల్సో హ్యావ్ పాస్ ద స్టేజ్ ప్యాంపరింగ్ దేర్ గ్రాండ్ కిడ్స్. నౌ దే నీడ్ ద ప్యాంపరింగ్. అప్పుడు మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళతో వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. వాళ్ళకి కావాల్సిన టెంపుల్స్, లేదా ఇఫ్ సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రావెలింగ్, వాళ్ళని ట్రావెలింగ్ తీసుకెళ్ళండి. వాళ్ళతో ఇప్పుడు ఎవ్రీ మూమెంట్ స్పెండింగ్ ఈజ్ వెరీ ప్రెషియస్. ఎందుకంటే ఇది వరకు లాగా ఇప్పుడు లైఫ్ స్పాన్ 100 years, 90 years లేదు. మ్యాక్సిమం మీరు చూస్తే చాలామంది 70-80 మధ్య దేర్ లైఫ్ స్పాన్ ఈజ్ ఎండింగ్. సో ద అమౌంట్ ఆఫ్ టైమ్ వీ స్పెండ్ విత్ దెమ్ ఈజ్ వెరీ లెస్ ఇప్పుడు. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎవ్రీ మూమెంట్ వీ స్పెండ్ విత్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ లక్కీ, మీ ఇద్దరు పేరెంట్స్ ఉన్నారంటే డెఫినెట్గా ఫోకస్ ఆన్ దట్ అండి. ఎందుకంటే పేరెంట్స్ మనకి ఏది ఎలా ఉన్నా, దే మే బీ సమ్ ఎక్సెప్షనల్ కేసెస్ వేర్ పేరెంట్స్ డోంట్ టేక్ కేర్, బట్ చాలా కేసెస్లో పేరెంట్స్ లవ్ అస్ ఎ లాట్, ఆల్ ద పేరెంట్స్. మనం చేయాల్సిందల్లా ఇంతవరకు ఒక 40 years వరకు యు ఆర్ బిజీ విత్ యువర్ లైఫ్, హౌ టు బిల్డ్ ఎ కెరియర్, హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్, ఎవ్రీథింగ్. బట్ ఇప్పుడు యూ హ్యావ్ టైమ్, దే నీడ్ యూ. సో మీరు దానిపైన ఫోకస్ చేయకపోతే మీరు ఏదో ఈ ఫ్రెండ్స్ పార్టీస్ అని, ఈ ఎంటర్టైన్మెంట్స్ అని, దీనికి వెళ్ళి దీనిపైన ఎక్కువ స్పెండ్ చేస్తే యూ విల్ మిస్ అవుట్ ద ప్రెషియస్ మూమెంట్స్ విత్ దెమ్ అండి. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్ అలా. అంటే నాకే తెలుసు 4-5 ఆఫ్ మై ఫ్రెండ్స్, దే జస్ట్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నంత వరకు అంతగా పెద్దగా పట్టించుకోలేదు, అంటే ఏదో మాట్లాడడం అది. బట్ అదే ఇమాజిన్ అండి, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ ఆర్ ఇఫ్ యూఆర్ ఇన్ ఇండియా, వాళ్ళకి డైలీ ఒక కాల్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. జస్ట్ ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎక్కువ మాట్లాడనక్కర్లేదు, మీరు జస్ట్ ఈజ్ యువర్ హెల్త్ ఈజ్ గుడ్, మీరు బాగున్నారన్న, దే విల్ ఫీల్ సో మచ్ కంఫర్ట్, బికాస్ దట్స్ వాట్ దే ఆర్ లుకింగ్. చాలా మంది అదే లుక్ చేస్తున్నారు కిడ్స్ నుంచి. దట్ వర్డ్, మీరు వెళ్ళి వాళ్ళకి ఏం చేయనక్కర్లేదు, దట్ వర్డ్ ఆఫ్ ఎఫెక్షన్, బాగున్నారా, డిడ్ యూ ఈట్ ఫుడ్, ఆర్ ఏదో ఒక పిచ్చాపాటి ఇలా మామూలు మాటలు మాట్లాడితే వాళ్ళకి చాలు. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. సో ఐ వుడ్ సజెస్ట్, చాలామంది నేను చూసిన చాలామంది నా వెసినిటీలో హూ కమ్ టు మీ లైక్ ఐ ఫీల్ డౌన్, ఐ ఫీల్ డిప్రెస్డ్, ఐ ఫీల్ సాడ్. ఎందుకు అంటే యు ఆర్ సీయింగ్ ఆల్ దీస్ రీల్స్ అండ్ ఇన్స్టా, ఏంటి మనం వెళ్ళట్లేదు, మనం కూడా ఇట్లా ఎంజాయ్ చేయాలి. అసలు మీరు ఇలా ఫ్యామిలీ పైన ఫోకస్ చేస్తే యు ఆర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఆ ఎంజాయ్మెంట్స్ ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎక్కడికైనా ఇప్పుడు ఒక దానికి వెళ్ళాలంటే, ఇప్పుడు ఐ హ్యావ్ సీన్ సమ్ డిఫరెంట్, ఐ డోంట్ నో, నాకు చాలా ట్రావెల్ ఏజెంట్స్, దే ఆర్ ఓన్లీ సెండింగ్ యూ ఫర్ డిఫరెంట్ ట్రిప్స్. మీరు నిజంగా గ్రూప్ ట్రిప్ వెళ్ళాలంటే అలా కూడా వెళ్ళచ్చు. సో ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఈ మూమెంట్ విత్ యువర్ పేరెంట్స్ మీకు మళ్ళీ రాదు. సో
దిస్ ఈజ్ లైక్ ఎ సిన్సియర్ సజెషన్ ఆఫ్టర్ సీయింగ్ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్. మీకు లైఫ్లో రిగ్రెట్ ఉండకూడదు అంటే ప్లీజ్ స్పెండ్ అట్లీస్ట్ డైలీ 5 minutes కాలింగ్ అప్ యువర్ పేరెంట్స్. జస్ట్ 5 minutes. కాల్ యువర్ పేరెంట్స్, వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కోండి. ఆర్ కాల్ యువర్ ఇన్లాస్, జస్ట్ కాల్ యువర్ బ్రదర్, సిస్టర్. ఈ టైంలో దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ అండి. గెటింగ్ బ్యాక్ టు ద ఫ్యామిలీ వెరీ మచ్ నీడెడ్. ఎందుకంటే ఐ నో లాట్. మా అమ్మాయిది నేను హాఫ్ శారీ ఫంక్షన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారంటే ఆల్మోస్ట్ 250-300 పీపుల్లో 100 మంది ఎల్డర్ పీపుల్ వచ్చారు అప్పుడు. ఆ ఫొటోసే ఇప్పుడు నాకు మెమరీస్. ఎందుకంటే కోవిడ్లో చాలామంది చనిపోయారు. ఇప్పుడు ద ఓన్లీ మెమరీ ఎవ్రీబడి హ్యావ్ ఆఫ్ దెమ్ ఈజ్ మా అమ్మ జస్ట్ కోవిడ్ ముందర అయింది. సో ఆ ఒక్కటే ఫొటోస్ తెలుసా మా అందరికీ మెమరీస్. ఆ పెద్దవాళ్ళతో అందరు వచ్చారు అప్పుడు. పాపం ఈవెన్ నడవలేకపోయినా కానీ దే వర్ హ్యాపీ దట్ వీఆర్ డూయింగ్ దట్. గ్రేట్ గ్రాండ్ డాటర్ అనమాట మా అమ్మాయి. అప్పుడు వస్తే ఆ హ్యాపీనెస్ వాట్ ఎవర్ ఇన్ యువర్ పరిధి, ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. ఈరోజు కూడా ఆ ఆల్బమ్ చూస్తే ఐ ఫీల్ సో హ్యాపీ దట్ ఐ కుడ్ స్పెండ్ దట్ టైమ్ విత్ దెమ్. నాకు ఇప్పుడు రిగ్రెట్ లేదు. సో ప్లీజ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్. అంతకంటే మీకు మీరే ఇచ్చుకున్న ఒక గ్రేట్ గిఫ్ట్ అది. సో డోంట్ గెట్ క్యారీడ్ అవే బై అవుట్ సైడ్ వరల్డ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, దట్ ఈస్ వాట్ పీపుల్ డూ అవుట్ సైడ్. బట్ మీరు చూడండి, ఇఫ్ యూ రియలీ స్పెండ్ గుడ్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్, మీకు ఇచ్చే ఆ మెంటల్ హ్యాపీనెస్ ఇంకా ఏ మెంటల్ హ్యాపీనెస్తో మీకు రాదు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. థ్యాంక్ యూ.